దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ లైవ్‌లోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నూతనమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ప్రియబిడ్డలకు కావలసిన వాక్యాన్ని నీ ప్రియబిడ్డలకు అందించుండి. దర్శనం, ప్రావసి, హీలింగ్స్, డెలివరెన్స్, సైన్స్ అండ్ వండర్స్ ప్రతి కుటుంబంలో జరుగును గాక. మీరు అనుగ్రహించుతున్నది నీకు స్తోత్రాలు. వాక్యంలోకి వెళ్తున్నాను. నీ బిడ్డలకు కావలసిన మనకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దైవజనమ దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన యొక్క పౌలు యొక్క పరిచర్యలో సహకారం చేసినటువంటి దైవజనులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా తిమోతి ఉన్నారు, అకుల ప్రిస్కుల్లో ఉన్నారు, ఎపఫ్రా ఉన్నారు, అర్కిప్ ఉన్నాడు, ఇంకా అనేక మంది వారు ఉన్నారు. దేవుని బిడ్డలు ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. సో వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని ఈరోజు మీ గమనానికి తీసుకొస్తాను. అతని పేరు ఏంటంటే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా కొలసీ పట్టణానికి సంబంధించిన వ్యక్తి. కొలసీలో ఉన్నటువంటి సంఘమునకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలు. అయితే అపోస్తలుడైన పౌలు పత్రిక రాశాడు, కానీ AD 60లో రాశాడు. కానీ ఈ సంఘమును మాత్రం స్థాపించింది మాత్రం అపోస్తలుడైన పౌలు కాదు, ఎపఫ్రా వాళ్ళని అక్కడ సంఘం నిర్మాణం అయినట్టుగా మనం చూడగలుగుతాం. సో ఏది ఏమిటి కూడా అపోస్తలుడైన పౌలుకి ఎపఫ్రాలో ఉన్నటువంటి సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఎపఫ్రా ద్వారానే అపోస్తలుడైన పౌలు గారికి తెలుస్తుంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎపఫ్రాను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఎపఫ్రా అంటే అర్థం ఏంటంటే ఉత్సాహమైన వాడు అని అర్థం. ఉత్సాహమైన వాడు. అవును దైవజనమ, అతని పేరుకు తగినట్టుగానే అతను ఉత్సాహమైన వాడు. నిజంగా కొంతమంది పేరుకు తగినట్టుగా జీవిస్తారు. యాకోబును అన్నాడు దేవుడు, నీ పేరు ఏంటంటే ఫస్ట్ యాకోబు అన్నాడు. అవును, యాకోబు మోసగాడిగానే జీవించాడు. ఆ తర్వాత దేవుడు అతని పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచిన వాడనితో సమానం అర్థము దేవుని బిడ్డలు. కాబట్టి ఆ అర్థం పేరుకు తగినట్టుగానే కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. ఈ ఎపఫ్రా విషయం కూడా అంతే. ఎపఫ్రా ఉత్సాహమైన వాడు. అవును, ఈరోజు పరిచర్యలో ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన సేవకులతో కలిసి పరిచర్యలో ఉత్సాహం ఉన్నాడు. తన జీవితంలో ఉత్సాహంగా, తన బ్రతికినంత కాలం కూడా ఉత్సాహంగా దేవుని గురించి ఆర్భాటంగా సువార్త పరిచర్య చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దైవచనం అనేక మంది యవన బిడ్డలు, దేవుని బిడ్డలు అనేకమైన వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు. కొన్ని దేవుని విషయాల్లో కొంతమంది ఉత్సాహం చూస్తే లోక సంబంధమైన విషయాల్లో కొంతమంది ఉత్సాహం చూపుతున్నారు. కొన్ని లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. సో లోక సంబంధమైన విషయాల మీద మనసు కాదు, కానీ దేవుని విషయాల మీద మనసు పెట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎపఫ్రా అంటే అర్థం ఏంటంటే ఉత్సాహమైన వాడని అర్థం. ఉత్సాహమైన కార్యాలు చేస్తూ, ఉత్సాహమైన పనులు చేస్తూ, సంఘములో, పరిచర్యలో, ప్రార్థనలో, దైవచనులతో కలిసి ఉత్సాహంగా పరిచర్యలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి ఎపఫ్రా. అతని గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎపఫ్రాలో మొట్టమొదటి విషయం ఏంటంటే కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. మొట్టమొదటిగా ఎపఫ్రా ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఇతడు ప్రార్థనలో పోరాడే వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకోసం పోరాడుతున్నాడు ప్రార్థనలో? తన ఆత్మీయ జీవితం గురించా, లేకపోతే తన లోకాశల శరీరాశలు జయించాలనే ప్రార్థనలో పోరాడేది? దైవజనమా, సంఘములో ప్రజలందరూ కూడా సంపూర్ణులు కావాలని, కొలసీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణులు కావాలని, దేవుని చిత్తం మీద తెలుసుకోవాలని, దేవుని చిత్త ప్రకారం నిలకడగా నిలబడాలని ఈయన ప్రార్థనలో పోరాడుచున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి ఈ పత్రిక రాస్తూ అంటాడు, 1వ అధ్యాయంలో 28వ వాక్యంలో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానంతో
మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చెయ్యాలనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు బుద్ధి చెబుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అవును, మనందరం కూడా దేవుని ఎదుట సంపూర్ణులు కావాలి. లోకమును శాశ్వతము కాదు, పాపముతో నింపబడింది, అపవిత్రతో నింపబడింది. మనం పవిత్రులుగా సంపూర్ణం కావాలని దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము. అందుకనే అపోస్తలుడైన పౌలు ప్రజలందరిని ఉద్దేశించి అంటాడు, సంఘముని గురించి మీరు సంపూర్ణులు కావాలంటాడు. అలాగనే దేవుని బిడ్డ మనం గమనిస్తే 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాసిన కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు ఏమైతే వింటున్నారో ఆకాశం కింద ఉన్నట్టు దాని గురించి మీరు ఏమైతే వింటున్నారో సమస్త సృష్టికి ప్రకటించబడుతుందో దాని మీద మీరు స్థిరంగా కట్టబడిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణంగా ఉండాలి, దేవుని సన్నిధిలో కట్టబడిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, అట్లాగనే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. అంతేకాదు దేవుని గురించిన సంపూర్ణ దేవుని చిత్తం మీద మనం తెలుసుకోవాలని మన వాక్యం సెలవిస్తుంది. అంటే సంపూర్ణంగా దేవుని గురించి తెలుసుకోవాలి, సంపూర్ణ మనం కావాలి. రెండోదిగా దేవుని చిత్తం గురించి మనం తెలుసుకోవాలి, నిలకడగా ఉండాలి. ఈ 3 విషయాలను బట్టి ఎపఫ్రా కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, ప్రజల కొరకు, దేవుని పిల్లల కొరకు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడంట. ఈరోజు దేవుని చిత్తము మనకు అర్థమవుతుందా? నీ సొంత చిత్తాన్ని దేవుని చిత్తంగా మార్చుకోవద్దు, నీ సొంత తలంపు దేవుని తలంపుగా మార్చుకోవద్దు. దేవుని చిత్తం ఒక రకంగా ఉంటే నీ చిత్తం మరొక రకంగా ఉంటుందేమో. ఈరోజు నీ చిత్తాన్ని దేవుని చిత్తంగా రుద్దవద్దు. దేవుని చిత్తం మీద తెలుసుకొని జీవించడమే ముఖ్యమైన ఉద్దేశము. ఈ కొలస్సీ సంఘానికి ఈయన ఎపఫ్రా ప్రార్థనలో పోరాడే విషయం ఏంటంటే దేవుని సంపూర్ణులు కావాలని, దేవుని చిత్తం తెలుసుకోవాలని, నిలకడగా ఉండి దేవుని స్తుతించాలని. ఈ 3 విషయాలను బట్టి మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అవును, ప్రార్థనలో పోరాటం అనేది ఉంటేనే మనకు జయం వచ్చింది. ప్రార్థనలో పోరాటం లేకపోతే మనకు జయం రాదు, అపజయం అవుతుంది. ప్రార్థనే ఒక పోరాటంగా నిలబడితే ఎంత ఆశ్చర్యకరమో. యాకోబు అయితే ప్రార్థనలో పోరాడారు. రాత్రి కాలం ముందు పోరాడారు. పౌలు శీలను అందరిని కూడా గమనించండి. పౌలు శీలను అందరిని కూడా తీసుకుపోయి జైలు వేశారు, బండకేసి బిగించి వేసేసారు. దేవుని అయినను అపోస్తలుడైన పౌలు శీలను మాత్రం మౌనంగా ఉండలేదు. రాత్రి కాలమందు దేవుని గణపరచడం ప్రారంభించారు, పాటలు పాడటం ప్రారంభించారు. దేవుని దేవుని చెరసాల బద్దలైపోయినట్టు మనం చూస్తున్నాం. యాకోబు ప్రార్థనలో పోరాడాడు, దేవుని దూతతో గెలిచాడు, దేవుని దూతను గెలిచాడు, చివరికి దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నావా? ప్రార్థనలో పోరాడితే నీకు జయము తప్పక వచ్చును. అలాంటి అనుభవం దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండో విషయం ఏంటంటే, ఒకటి ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. రెండో విషయం ఏంటంటే బహుగా ప్రయాసపడుతున్నాడంట. రెండో విషయం బహుగా ప్రయాసపడుతున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నాడు? క్రీస్తు కొరకు పరిగెత్తుతున్నాడు, క్రీస్తు కొరకు ప్రయాసపడుతూ ప్రయాణం చేస్తున్నాడు. అందుకే బాధ వచ్చిన, రోగం వచ్చిన, వేదన వచ్చిన, బాధ వచ్చిన, బలహీనత వచ్చిన, దుఃఖం వచ్చిన, కలవరం వచ్చిన, కంగారు వచ్చిన అన్నిటిని పక్కన పెట్టేసుకొని ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రభు కొరకు నీ ప్రయాస ఎంతవరకు ఉన్నది ఈరోజు గమనించిన దైవజనమా. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆతృత పడుతున్నావా? సిద్ధపరచబడుతున్నావా? గమనించాలి దేవుని లేరా. ఆ ఎపఫ్రా 3 సంఘాల కొరకు ప్రయాసపడుతున్నాడంట. 3 సంఘాల కొరకు. ఒకటి ఏంటంటే హియోరపులిలో ఉన్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఒక సంఘం పేరు ఏంటంటే ఇతడు మీ కొరకును, కొలసీలో ఉన్న సంఘం కొరకును, రెండవ విషయము లవోదిక వారి కొరకును, 3 హియోరపులి వారి కొరకును బహుగా ప్రయాసపడుతున్నాడు. 3 సంఘాల కొరకు ఎపఫ్రా ప్రయాసపడుతున్నట్టుగా మనం లేఖనాలు చూస్తున్నాం. 3 సంఘాలు, కొలసీ సంఘం కొరకు, లవోదిక సంఘం కొరకు, హియోరాపులి వారి కొరకు ఆయన బహుగా ప్రయాసపడుతున్నాడు. అంటే ప్రభు యొక్క బాధ్యత ఆయన మీద ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క పని చేయాలని ఎంత ఆతృత ఉందో మనం తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకానొక దినం వచ్చింది, నీ ప్రయాస వ్యర్థము కాదు. ఇప్పుడు నీ ప్రయాస వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావేమో. ఇప్పుడు నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం కనపడకపోవచ్చేమో. ఇప్పుడు నీ ప్రయాసకు
తగినటువంటి జీతం నీకు కనపడకపోవచ్చేమో, కానీ నా దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది, నా దేవుడు సెలవిస్తున్నాడు, నీ ప్రయాస ఎన్నటికి కూడా వ్యర్థము కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉరనమ శాంద కదుల రమహంత కిలియ బహోతుర కలరవ రగ్లు మహంతు కృబహ శకెటిరి మరగ్ల బ్రహో శకెతిరి. ప్రయాస వ్యర్థము కాకున్నట్లుగా పరలోకపు తండ్రి అనే దేవుడు నిన్ను చూచుచున్నాడు. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలము బహుమానం ఇవ్వాలని ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన మహిమతో నింపబడిన దేవుడై ఉన్నాడు. ఆయన మహిమని నీకు అనుగ్రహించి ప్రయాసపడడానికి తన శక్తిని కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. అలాగే ఇస్తున్న దేవునికి జయము విజయము కలుగును గాక. దైవజనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి. దేవుని గురించి అపోస్తలుడైన పౌలు తనను వెంబడించిన వారి కోసం సాక్ష్యాలు కొన్ని అనేక సందర్భాలు చెప్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎపఫ్రా గురించి మనం 2 విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి, ప్రార్థనలో పోరాడే వ్యక్తి. రెండోదిగా బహుగా ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి దైవజనం ఈరోజు మన ప్రయాస ఏమిటి, మన ప్రార్థన జీవితం ఏందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఇంకో అపోస్తలుడైన పౌలు ఈయన గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తాడంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వాక్యంలో 8వ వాక్యం ఈ మాట రాయబడింది. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటే ఈయన. 3వ విషయం ఏంటంటే, ఈయన నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు కాబట్టి ఆయన ప్రయాస బహుగా ఉంది. ఆ ప్రయాస ఫలింపు అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈయన క్రీస్తుకు నమ్మకమైన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయనకు క్రీస్తు దాసుడు, క్రీస్తుకు నమ్మకమైన పరిచర్య చేయటంలో వెనకదీయనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, పరలోకపు తండ్రి అనే దేవుని యొక్క కృప మనతో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను బహుగా ఆయన పరిచయంలో ప్రయాసపడేలా చేయునుగాక. ఆమేన్. ఆయనకు క్రీస్తుకు నమ్మకమైన వ్యక్తులుగా మీరు నిలబడుతురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో పోరాడే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని తీర్చునుగాక. ఈ 3 విషయాల ద్వారా మనం ఆదరించబడి ధైర్యపరచబడిన వారమై, ఎపఫ్రా ద్వారా మనం నేర్చుకున్న వారమై, ఉత్సాహమైనటువంటి వారముగా ప్రభువులో సాగిపోవాలని ప్రభునామం తెలియజేస్తున్నా. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నూతనమైన కార్యములు జరుగును గాక. స్వస్థతల కార్యాలు జరుగును గాక. హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ కార్యాలు జరుగును గాక. మైటీ పవర్, హోలీ పవర్ రిలీజ్ చేస్తున్న మైటీలో నీ కార్యాలు నూతనపరిచి కృపతో నింపమని మహిమ తెచ్చుకోమని, ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు జరిగించమని యేసు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ లైవ్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులు దీవెనకరంగా మార్చబడాలని, షేర్ చేయాలని ప్రభునామం తెలియజేస్తున్నాను. దేవుని మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.